తెలుగు వారంతా తప్పనిసరిగా తెలుగులోనే మాట్లాడాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. అమ్మ భాషను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని, ఈ దిశగా తెలుగు రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని సూచించారు. కడప సిపి బ్రౌన్ గ్రంథాలయంలో జానమద్ది హనుమత్ శాస్త్రి శత జయంతి ముగింపు ఉత్సవాల్లో వెంకయ్య పాల్గొన్నారు. సిపి బ్రౌన్ తెలుగు భాష కోసం తన జీతాన్ని త్యాగం చేసి కడపలో ఆయన పేరుతో గ్రంథాలయం నెలకొల్పడానికి జానమద్ది హనుమత్ శాస్త్రి విశేషంగా కృషి చేశారని వెంకయ్యనాయుడు కొనియాడారు. సిపి బ్రౌన్ గ్రంథాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సాహితీవేత్తలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జానమద్ది సాహితీ పీఠం పేరుతో ఆయన కుమారుడు విజయభాస్కర్ ఏటా తెలుగు సాహితీవేత్తల్ని సత్కరించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో సాహితీ పీఠం మేనేజింగ్ ట్రస్టీ విజయభాస్కర్ ఆధ్వర్యంలో పలువురు సాహితీవేత్తల్ని వెంకయ్యనాయుడు సత్కరించారు. ప్రముఖ పంచసహస్ర అవధాని మేడసాని మోహన్, కర్ణాటకలో 20 లక్షల పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పాటు చేసిన అంకే గౌడ, ప్రముఖ రంగస్థలం నటుడు గుమ్మడి గోపాలకృష్ణ, ప్రముఖ సాహితీవేత్త అనంత పద్మనాభరావులను వెంకయ్యనాయుడు సన్మానించారు. బ్రౌన్ గ్రంథాలయానికి స్వర్ణభారతి ట్రస్టుతో పాటు తన కుమారుడి సంస్థ తరపున 5 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మాతృభాషకు హనుమత్ శాస్త్రి చేసిన కృషిని కొనియాడారు. దేవాలయం, గ్రంథాలయం, దేవాలయం ఈ మూడు ఉంటే అది నిజమైన గ్రామం. ఆ విధంగా ప్రతి ఒక్కరు చొరవ తీసుకొని మేము ఈ గ్రామాల్లో ఏర్పాటు చేయాలి. దేవాలయం అంటే ఏందని ప్రతి ఒక్కరు కొంత సేవ చేయాలి. షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. అమ్మా నాన్నలతో కొంత సమయం గడపండి. దయచేసి అమ్మా నాన్నలు కూడా టీవీ కతుక్కోకుండా పిల్లలతో కొంత టైం ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారో గమనించండి. ప్రతి ఒక్కరు ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో దాన్ని మాట్లాడాలా. దీనికోసం ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అటు పక్క రేవంత్ రెడ్డి గారిని, అలాగే సిద్ధరామయ్య గారిని, ఎవరైనా ఏ రాష్ట్రంలో మాతృభాషలో ప్రాథమిక విద్యా బోధన ఉండాలా. కంపల్సరిగా పరిపాలనా భాషగా, ఉత్తర ప్రత్యుత్తరాల భాషగా, ప్రాథమిక విద్యలో బోధనా భాషగా, అలాగే అన్ని తెలుగులో జరగాలి. బోర్డులు, షాపుల బోర్డులు, రెస్టారెంట్ బోర్డులు ముందు తెలుగులో ఉండాలా. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన భాషలో రాసుకో, నాకు అభ్యంతరం లేదు. తెలుగు రాష్ట్రంలో ఉండి ఇంగ్లీష్ లో రాసుకోవాల్సిన దౌర్భాగ్యం మనకు ఎందుకు పట్టిందో నాకైతే అర్థం కావడం. ముందు అమ్మ భాషలో రాయండి దయచేసి. ప్రభుత్వం కూడా దీనికోసం అవసరమైతే ఆదేశాలు ఇవ్వాలా. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఉండాలా. ప్రభుత్వ అధినేతలు కూడా తప్పనిసరిగా ప్రజలతో తెలుగులో మాట్లాడాలా. ఈ పని కానీ మనం చేయగలిగితే ముందుకెళ్తాం. తెలుగు చదువుకుంటేనే నీకు ఉద్యోగం అని పెట్టండి సార్, అందరూ చదువుకుంటారు. సిపి బ్రౌన్ గారు చనిపోయిన తర్వాత 47 సంవత్సరాలకి పుట్టిన జానమద్ది గారు బ్రౌన్ గారి యొక్క విశిష్టత, వారు చేసిన సేవ, వారు మన మాతృభాషకి అందించిన ఫలాలని ప్రపంచంలో తెలుగు వారందరి మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయేలాగా సేవ చేసిన జానమద్ది గారిది ఎంతటి నిస్వార్థ సేవ. అందుకే ఈ రోజున వారు అంత గౌరవాన్ని పొందుతున్నారని నేను అనుకుంటున్నాను. బీహార్లో ఈసారి రికార్డు మెజారిటీ